ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా బజ్ ఉంది. చాలా సెన్సేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖని పదవిలోంచి తీసేస్తారని. తీసేస్తే నిమిషం కొండా సురేఖ గారు బీజేపీలోకి మీరేమైనా ఆహ్వానిస్తారా? వచ్చే అవకాశం ఉందా? అన్న నేనైతే వ్యతిరేకిస్తాను. ఇక నా స్థాయి సరిపోతుందో లేదో నాకు తెలియదు అన్న. ఒక చిన్న మాట, ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. వారి లైఫ్లోకి మనం చొచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలో వ్యక్తి ఉన్నప్పుడు సమాజపరంగా ఎంత ఉందాగా ఉండాలి, ఏ మాట మాట్లాడితే ఏమవుతుందని. వెంకటరమణారెడ్డి ఒక్కోడు ఏదోటి మాట్లాడితే అది వెంకటరమణారెడ్డి మాట కాదు. అక్కడ ఓటేసిన 2,60,40,000 మంది ఆ ఓటర్లు 4 లక్షల మంది జనాభా తరపున నేను మాట్లాడినట్టు. ఇది నా పర్సనల్ అని నేను చెప్పి మాట్లాడినప్పుడు అది నా వ్యక్తిగతమై అవుతుంది. కానీ నేను ప్లాట్ఫామ్ మీద ఏదో ఒకటి మాట్లాడతా, నా ముందట మీడియా ఉంది కదా అంటే తప్పన్నా. ఆ రోజే కట్టడి చేయాల్సింది. సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన రోజే కట్టడి చేయాల్సింది. రాజకీయ రంగం ఒకటైతే సినిమా రంగము అవి రెండు సమానమే. ఏమి రాజకీయ రంగము ఒక పెద్ద పవిత్ర దేవాలయం, సినిమా రంగం ఏదో అపవిత్రం అన్నట్టు మాట్లాడితే తప్పు. ఆ రంగం వల్ల కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఈ రాజకీయ రంగం వల్ల నీవు ఎంతమంది బతుకుతున్నారో నాకైతే తెలియదు, కానీ సినిమా రంగం వల్ల మాత్రం కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. అంటే పాప్కార్న్ అమ్ముకోవడం, మిర్చి బజ్జీ చేస్తుంటాడు, బర్గర్ అమ్మేటం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న చిరంజీవి దాకా ఆ రంగంలోనే బతుకుతున్నారు. కానీ ఆ రంగంను చిన్న చూపు చేసి మాట్లాడద్దు. ఎక్కడ ఏది లేదని ఎందుకు మాట్లాడాలి? ఒక వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ రోజే కట్టడి చేసి, ఆ రోజే మంత్రిగా తీసేసి, ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఆమె మీద చర్య తీసుకుంటే ఆయన ఉందతనం పెరిగేది. కానీ ఒక మంత్రిగా ఆమె మాట్లాడినప్పుడు ఒక ఆడపిల్ల గురించి అంత విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే, మరి 4 గోడల మధ్య సంసారాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అది పవిత్రమా అపవిత్రమా తర్వాత సంగతి, కానీ వారు మాట్లాడడం తప్పు. అది వారి వ్యక్తిగత జీవితం. నువ్వెవరు మాట్లాడడానికి? హూ ఆర్ యూ?